అన్నదాతకు వానకాటు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పిడుగుపాటుకు 4 మృతి వచ్చే 4 రోజుల్లో వర్షాలు రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి పిడుగులు పడిన ఘటనలో మొత్తం 4 మృతి చెందాయి 4 మృతి చెందారు మహబూబాబాద్ జిల్లాలో 2 మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో ఒక్కొక్కరు చనిపోయారు సూర్యాపేట జిల్లా నల్లబండ గూడెం వద్ద పిడుగుపాటుకు 39 మేకలు మృత్యువాత పడ్డాయి ఇప్పుడు ఆ మేకలకు ఏమన్నా ఇస్తారా మీరు హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్ జగిత్యాల జనగామ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ కుమ్రభీం మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ అన్ని జిల్లాల్లో పొట్టు వర్షం కొట్టింది ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఈ ముసలాయన చూడు ఈ తాత రైతు ఎమ్మెల్యే ఏడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏ వ్యాపారం మీద ఉన్నా కానీ కంటికైతే కనపడుతుంది 540 బస్తా అంత ఆగం దాదాపు ఇక్కడ దాదాపు ఒక 5-6 ఎకరాల భూమిలో కప్పని ఉన్నాయి ఒడ్లు ఒక్కరైనా ఒక్కసారి వచ్చి చూస్తే ఒక్క ఎమ్మెల్యే కంటికి కనబడతలేదు ఎలక్షన్లు అప్పుడు వచ్చిళ్ళు 56 బస్తాల ధాన్యం ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే అంటోడు కూడా ఇటు వస్తలేడు అది రైతుల అదో గతి దీనికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా హైదరాబాద్కు ఖమ్మంకే సరిపోతుందా మీ ట్రిప్పులు నిజంగా ఎటు పోతుందో